కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఈ లేఖన భాగం ఆధారంగా మానసిక దుర్గాలు అన్నటువంటి చాలా 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 కీలకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ అంశము నిజంగా మనకు అర్థం కాకుంటే ప్రతిసారి ఓడిపోయిన వాడి చేతిలో ఓడిపోతాం. ఎవ్రీ టైం వీ విల్ బి డిఫీటెడ్ బై ఎ డిఫీటెడ్ ఇటర్నల్లీ డిఫీటెడ్ సేటన్. ఓడిపోయిన వాడి చేతిలో ఓడిపోవడం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ టాపిక్, ఈ టాపిక్ మనం అర్థం చేసుకోకపోతే చాలా 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 ఇబ్బందులు పడతాం. వీ విల్ మిస్ గాడ్. పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ ప్రారంభంలో మాత్రం చాలా ఏడుపులు ఉంటాయంట. ప్రారంభంలో చాలా ఏడుపులు ఉంటాయంట. అంటే ఇక్కడ ఏమేమి మిస్ అయిపోయాము, ఎక్కడెక్కడ మనం తప్పిపోయాము అన్నీ ఒక క్షణంలో మనకు అర్థమైపోతాయంట. అక్కడ అరే అరే అని వీ విల్ బిగిన్ టు రిగ్రెట్ ఇన్ హెవెన్. సో కనుక దేవుడు మనకు వాక్యాన్ని ఆయన ఇచ్చాడు కనుక వాక్య జ్ఞానము ద్వారా మనము ఈ భూమి మీద అత్యంత విజయవంతులుగా మనము జీవించవచ్చు. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా, వీఆర్ ఇన్ అ వార్ఫేర్, కాన్స్టంట్ వార్ఫేర్. పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, అర్ధరాత్రి అన్న తేడా లేకుండా మనం యుద్ధంలో ఉన్నాం. ఈ యుద్ధాన్ని అవాయిడ్ చేయలేం. మనం ఈ యుద్ధాన్ని తప్పించుకొని పోలేం. ఈ యుద్ధాన్ని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుందని. కానీ భయంకరమైన విషయం ఏంటంటే పాపక్షమాపణ లేకుండా ఒక వ్యక్తి చనిపోతే ఇంతకంటే భయంకరమైన లక్షల రెట్ల వేదన ఉన్న చోటికి వారు వెళ్ళిపోతారు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేక ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటే లేదు. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగేది లేదు. సో యుద్ధంలో మనము దాడి చేసి గెలవడమన్నా ఉంటుంది, లేకపోతే అపవాది మనల్ని లోబర్చుకొని ఏలుతా అయినా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఈనాడు అపవాదికి ఇవ్వబడినటువంటి ఒక టైటిల్ ఏమిటంటే, ఒక పేరు ఏమిటంటే యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత. తెలుగులో దేవత అని ఉంది, ఇంగ్లీష్లో గాడ్. గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. గ్రుడ్డితనము కలగజేశాడంట మనోనేత్రాలకు, మనస్సుకు గ్రుడ్డితనము కలగజేశాడంట. వీ కెన్ సీ మెజారిటీ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రపంచంలో 800 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. వాటిలో అత్యధిక భాగాన్ని సాతాను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, తన వశములో పెట్టుకుని ఉన్నాడు. అత్యధిక భాగం డిఫీటెడ్ ఫో. అధికారం లేదు వాడికి. యేసు ప్రభు చిత్తుగా ఓడించాడు కొలస్సీ 2:15 ప్రకారం. కానీ వాడి చేతిలో, వాడి కంట్రోల్లో, వాడి బందీలుగా ఈనాడు 100 కోట్ల మంది ఉన్నారు. మన కళ్ళకే కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రజలు, జనులు, చదువుకున్నవారు అందరూ కూడా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. యు నో వై? బికాస్ దే ఆర్ బ్లైండ్. దే ఆర్ బ్లైండ్. సో మనము ఈ యుద్ధం ఎలా చేయాలో ట్రైనింగ్ మనం పొందుకోవాలి. తెలుసుకుంటే మనం చక్కగా యుద్ధము చేయగలము. తెలుగులో దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఎవ్రీ నాలెడ్జ్ దట్ ఎగ్జాల్ట్స్ ఇట్ సెల్ఫ్, అంటే
చెప్పాను కదా, హెచ్చించుకునే ఆలోచనలు అని చెప్పాను కదా. యునో ద నేచర్ ఆఫ్ సేటన్, సాతాను యొక్క స్వభావం ఏంటో తెలుసా? గర్వం. బికాస్ ఆఫ్ దట్ ప్రైడ్ ఓన్లీ గాడ్ కిక్డ్ హిమ్ అవుట్ ఆఫ్ హెవెన్. వాడి యొక్క గర్వము వలన, హృదయ గర్వము వలన దేవుడు వానిని తన్ని కిందికి పడేశాడు. ఇప్పటికి కూడా ఆ స్వభావాన్ని వాడు మార్చుకోడు. ఎప్పుడు కూడా వాడు హెచ్చించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. వాని ఆలోచనలను హెచ్చించుకోవాలనే వాడు ప్రయత్నం చేస్తాడు. ఎవరిపైన హెచ్చించుకుంటాడు? ఎవరిపైన? వాడికి we are no match to Satan. As human beings we are no match to Satan. ఒక దేవదూత ఒక రాత్రి 185,000 మందిని చంపగలడు. ఒక దేవదూత ఒకే దెబ్బతో 185,000 మందిని చంపగలిగితే ఏంటి మన పరిస్థితి ఏంటి? ఒకరు కానీ మనం కానీ మన పరిస్థితి ఏంటి? సో వీఆర్ నో మ్యాచ్ టు సేటన్. యాక్చువల్లీ సాతానుకు మనకు అసలు ఏమాత్రం కూడా అసలు మనం ఏమంటే విరోధులము అసలు ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే వాడి పోరాటం అంతా కూడా దేవుని మీదనే. వాడి పోరాటం అంతా దేవుని మీద, దేవదూతల పైనే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు మనలను వాడుకుంటున్నాడు. హీ ఈజ్ యూజింగ్ అస్. వాడు హెచ్చించుకునేదంతా మన మీద కాదు. వాడు హెచ్చింపు మన మీద కాదు, దేవుని మీద హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు ఆ రోజు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాడి యొక్క ప్రయత్నం అంతా ఒకటే, దేవుని కంటే నేనే గ్రేట్ అంటాడు. అమెరికా ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితము ఒక ఆవిడ ఉంది. ఆమె పేరు ఎలైన్ అని. ఆ అమ్మాయి చిన్నప్పుడే హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది నర్సులు ఏం చేశారంటే ఆ చిన్న బిడ్డ యొక్క రక్తం తీసుకున్నారు. ఆ చిన్న బిడ్డ యొక్క రక్తం తీసుకొని సెటనిస్ట్లు అంటారనమాట, వారికి ఇచ్చారు. వారికి ఇచ్చినప్పుడు ఆ సెటనిస్ట్లలో ఒకరు ఆ రక్తం ఎవరిదో తెలుసుకొని ఆ రక్తము త్రాగారనమాట. ఆ రక్తం త్రాగినప్పటి నుంచి ఆ వ్యక్తి ఆ చిన్న బిడ్డ ఎలైన్ అన్నటువంటి చిన్న బిడ్డ మీద వాడు దృష్టి ఉంచాడు. యవనస్తురాలైన తర్వాత మనకి ఎలా కాన్ఫరెన్స్లు జరుగుతాయో, మనకెలా మీటింగ్స్ జరుగుతాయో, సేటనిస్టులు కూడా మీటింగ్స్ జరుపుకుంటారు. అలా మీటింగ్కు సంహౌ ఆ యవనస్తురాన్ని ఆహ్వానించారు. మీటింగ్కి రావడం, మన మీటింగ్స్లో ఎలా రక్షించబడతారో అలా ఆ యవనస్తురాలు కూడా సాతానును అంగీకరించిందంట. సాతానును అంగీకరించి సాతానుకు నమ్మినబంటుగా పనిచేసేదానికి ఒప్పుకుందంట. అలా సెటనిస్ట్లలో చేరి అంచెలంచెలుగా ఎదిగిందంట. అసలు ఆవిడ చెప్తుందండి, అంటే సేటన్ ఏం చేశాడంటే తన కంట్రోల్లోనికి తీసుకొని మొత్తము తన బలాన్ని, తన జ్ఞానాన్ని అన్నీ కూడా ఆవిడకు చూపించడం మొదలుపెట్టాడు. సో ఈ ఎలైన్ అన్నటువంటి అమ్మాయి ఏమనుకున్నదంటే సేటన్ ఈజ్ నంబర్ 1 ఇన్ ద యూనివర్స్. ఈ విశ్వంలోనే సాతానే నంబర్ 1. సాతానుకు మించి ఇంకా ఎవ్వరూ లేరు. వాళ్ళకిచ్చే బోధలో చెప్తారంట. సాతాను చెప్పే బోధ ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యేసు ప్రభువును మేము చంపేశాం, ఓడించేశాం. యేసు ప్రభువు నా చేతిలో ఓడిపోయాడు. సేటనిస్టులు అందరూ కూడా ఈవెన్ టుడే నమ్మేది అదే. దే థింక్ దట్ సేటన్ ఈజ్ గ్రేటర్ దెన్ జీసస్. యేసు ప్రభు కంటే సాతాను గొప్పవాడని వారందరిని కూడా నమ్మించారు. సో ఈవిడ కూడా నమ్మిందంట. ఆ శక్తులు చూసి వీళ్ళకంతా అసైన్మెంట్ అంట. చర్చిని పాడు చేయండి, పాస్టర్ని పడగొట్టండి, పాస్టర్ కుటుంబాన్ని పాడు చేయండి, క్రైస్తవ కుటుంబాలను పాడు చేయండి, ఇలా వీళ్ళకి అసైన్మెంట్ అంట. మెల్లగా దూరుతారంట వీళ్ళు, విశ్వాసులాగా దూరి మెల్లగా చర్చిలంతా కూడా పాడు చేస్తారంట. సో ఇదే క్రమంలో వీళ్ళు ఉన్నటువంటి ఏరియాకు ఒక డాక్టర్ గారు
ఆమె పేరు రెబకా బ్రౌన్ అన్నమాట. ఒక డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో పనిచేసేదానికి వచ్చారు. ఉద్యోగరీత్యా పనిచేసేదానికి వచ్చారు డాక్టర్ గారు. ఆమె విశ్వాసి, ప్రభుతో సాధారణంగా నడుస్తూ ఉంది. ప్రతిరోజు తను ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, ఇలా జీవిస్తూ ఉంటే వీళ్ళ యొక్క దయ్యాలు ఏమాత్రం పని చేయడం లేదంట. వీళ్ళు దయ్యాలను ప్రయోగిస్తే ఆ దయ్యాలు వెనక్కి వస్తున్నాయంట. ఏమీ ప్రయోగించకుండా వీళ్ళు ఎంత ప్రయోగించినా కూడా ఏమీ ఫలం రావడం లేదు వీరికి. ఏంటి ఏమైంది అని చూస్తే హాస్పిటల్కి కొత్తగా ఒక డాక్టర్ వచ్చింది. ఆమె పరిశుద్ధంగా జీవిస్తుంది. ఆమె ఎప్పుడు యేసుప్రభువుని ఆరాధిస్తూ ఉంటుంది, బైబిల్ చదువుతూ ఉంటుంది. ఆమె వలన ఈ డిస్టర్బెన్స్ అంతా వస్తుందంటే అప్పుడు సాతాను ఈమెకు ఒక పని అప్పగించాడట. ఏంటంటే వెళ్ళి ఆమెను చంపేసేయండి, డాక్టర్ రెబకా బ్రౌన్ మీరు చంపేసేయండి అని ఆమెకు అసైన్మెంట్ ఇచ్చారు. ఇదే పని అంట వాళ్ళకి, నాశనం చేయడం, హత్య చేయడం, పాడు చేయడం. సో ఈవిడ కొంతమందిని తీసుకొని, ఇక ఒకవేళ మన మెయిన్ రోడ్ ఉంది కదండి, ఆ మధ్యలో రెబకా బ్రౌన్ గారి ఇల్లు ఉంటే వీళ్ళు కొంచెం ముందుకెళ్ళి ఇంటి చుట్టూ నిలబడి వీళ్ళు ఏం చేస్తున్నారంట, దెయ్యాలు పంపిస్తున్నారంట. దెయ్యాలు ఆమెను అటాక్ చేసేదానికి, ఆమెను మీద దాడి చేసేదానికి దెయ్యాలు పంపిస్తున్నారట. ఇవి జరుగుతాయా పాస్టర్ గారు? ఇటువంటివి ఉన్నాయంటే అబ్బా చాలా పక్కాగా ఉన్నాయండి. ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. వీ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. దేవుని భద్రత లేకపోతే మనకు దిక్కే లేదండి. దేవుని భద్రత ఇవన్నీ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఒక ప్రొఫెషనల్ మ్యాన్గా నేను చెప్తున్నాను, ఇవి ఉన్నాయి. వీళ్ళు దయ్యాలు పంపిస్తున్నట్టు అటాక్ చేస్తాను. పంపిస్తుంటే ఎంత స్పీడ్గా దయ్యాలు పంపిస్తున్నారో అంతే స్పీడ్గా వెనక్కి వస్తున్నాయట. ఎందుకు వెనక్కి వస్తున్నాయని చూస్తే ఆ డాక్టర్ రెబకా బ్రౌన్ గారి ఇంటి చుట్టూ దేవదూతలు మొత్తం ఉన్నారంట. ఎలా ఉన్నారంట? ఇలా ఒకరికొకరు ఇట్లా ఆనుకొని ఉన్నారంట. అంటే కొంచెం కూడా సందు లేదన్నమాట. ఒకరికొకరు ఇట్లా పక్కనే ఆనుకొని ఉన్నారంట. అప్పుడు ఆ దేవదూతల్లో ఒక దేవదూత చాలా మధురమైన స్వరముతో ఈ ఎలెనా ఆమెతో గట్టిగా మాట్లాడి చెప్పాడంట, సాతానును నమ్మొద్దు, సాతాను కంటే యేసు ప్రభువు శక్తిమంతుడు. మీరు చూసారా, ఇప్పుడైనా తెలిసిందా? సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. సాతానే శక్తిమంతుడైతే ఈ బిడ్డను మీరు తాకగలరు. ఈ బిడ్డను మీరు ఎందుకు తాకలేకపోయారంటే సాతాను కంటే శక్తిమంతుడు ఒకరున్నారు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్ముకుంటే నీ జీవితం బాగవుతుంది అన్నప్పుడు మొట్టమొదటిసారి వెనక్కి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టిందంట. అరే, నేను అనుకున్నాను ఇంతవరకు సాతానే నంబర్ 1, సాతానే దేవుడు అనుకున్నాను, లూసిఫరే దేవుడు అనుకున్నాను, కానీ లూసిఫర్ కంటే శక్తిమంతుడు మరొకరు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి సాతాన్ని అడిగిందంట డైరెక్ట్, మేము ఎందుకు చేయలేకపోయామని. వాడికి అర్థమైపోయి అంతవరకు ప్రేమ చూపించినటువంటి సాతాను ఆ క్షణం నుంచి హింసించడం మొదలుపెట్టాడంట. అలా హింసించడం మొదలుపెట్టినప్పుడు ఎలెనా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి డాక్టర్ రెబకా బ్రౌన్ గారి దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పి ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు స్వంత రక్షణగా అంగీకరించి ఆమె రక్షించబడింది. హల్లెలూయా. ఆమె రక్షించబడిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, 2-3 వారాలు పడుతుంది. ఆమె ఏమేమి చెప్పిందో, వాళ్ళు ఏమేమి చేస్తారో. అయితే నా పాయింట్ ఏమిటంటే, సాతాను తన కంట్రోల్లోనికి మనుషులను తీసుకొని వాళ్ళకు వాని ఆలోచనలు చెప్పి ఒప్పించేసి నేనే నంబర్ 1 అంటుంటారు కదా, మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవతే గొప్ప దేవత, మాకు తిరుగులేనటువంటి వాడు, మా దేవుడు తిరుగులేనటువంటి వాడు, మా దేవుని ముందు ఎవరు నిలబడలేరు. ఏంటి ఇదంతా అంటే, ఇట్ ఈస్ సెటనిక్ కంట్రోల్, డిమోనిక్ కంట్రోల్. సాతాను తన కంట్రోల్లోకి తీసుకొని వారికి ఏం చేశాడు, వారికి అందరికి బోధించేశాడు. దుర్గాలు కట్టేశాడు. చిన్నప్పటి నుంచి దుర్గాలు కట్టేసేసాడు, రకరకాల దుర్గాలు కట్టేసేసాడు. సో నా ఫస్ట్ పాయింట్ ఏమిటి ఈరోజు అంటే, సాతాను ఎప్పుడు కూడా హెచ్చించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరి మీద? దేవుని మీద నంబర్ 1. రెండవది దేవుడు చెప్పిన మాట మీద.
దేవుడు చెప్పిన మాట మీద ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మాటను ఎగతాళి చేసి దేవుని మాటను తగ్గించి వీడి మాటను హెచ్చించుకుంటాడు అన్నమాట. Satan always he wants to exalt himself against God and against the knowledge of God. దేవునికి వ్యతిరేకంగా, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా వాడు ఏం చేస్తాడంటే హెచ్చించుకుంటాడు. రెండు రకాల మోసగాళ్ళు ఉంటారు, రెండు రకాల అబద్ధికులు ఉంటారు. రెండు రకాల అబద్ధికులు. నంబర్ 1 అమాయకపు అబద్ధికులు, లేకపోతే అజ్ఞానపు అబద్ధికులు అని చెప్పచ్చు. ఏమండి? అమాయకపు అబద్ధికులు ఏంటంటే వీళ్ళు అబద్ధం చెప్తే ఇట్లే దొరికేస్తారు. కానీ నైపుణ్యం కలిగినటువంటి మంచి నైపుణ్యత కలిగినటువంటి అబద్ధికులు ఉంటారు, వారు దొరకరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదని చెప్తాను. సాతాను వచ్చాడు, హవ్వ దగ్గరకు వచ్చి ఒకవేళ సాతాను అజ్ఞాని అయిన అబద్ధికుడైతే సాతాను వచ్చి ఏమనేవాడంటే అసలు దేవుడే లేడు అనేవాడు. దేవుడే లేడంటే రోజు మాట్లాడుతున్నారు కదా. ఆదము హవ్వలు రోజు దేవునితో మాట్లాడుతున్నారు. దేవుడే లేడంటే వాడు విట్టనే దొరికిపోయా, పోరా రోజు చూస్తున్నాం దేవునితో, దేవుడు లేడంటావు అని చెప్పేసి వాడు అట్లే దొరికేస్తాడు. కానీ వాడు ఎంత మాస్టర్ అంటే వాడేమనంటే ఇది నిజమా, దేవుడు ఉన్నాడు, ఒప్పుకున్నాడు, దేవుడు చెప్పాడు, అది కూడా ఒప్పుకున్నాడు అంటే సగం సత్యం మాట్లాడతారు. ఎవరైనా కూడా సగం సత్యం మాట్లాడతారు. అందుకే ఎవరైనా కూడా డబ్బుల విషయంలో మిమ్మల్ని ముంచాలనుకుంటే ఫస్ట్ లాభం చూపిస్తారు. మీకు మొదటి నెల నుంచే లాభం చూపించలేదనుకోండి, పోరా అని వెంటనే దొరికిపోతారనమాట. వెంటనే దొరకకూడదు అంటే ఏంటి? కొన్ని నెలలైనా సిన్సియర్గా కనపడాలి. 2-3 నెలలైనా సిన్సియర్గా కనపడితే మీరు నమ్మేస్తారు. మాస్టర్ డిసీవర్స్, నైపుణ్యత కలిగినటువంటి అబద్ధికులు. సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంట. యేసయ్య ఏమన్నాడు తెలుసా? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అన్నాడు. అంటే అబద్ధానికి జనకుడు అంటే అబద్ధాలు పుట్టిందే వాని దగ్గర నుంచి. ఇక్కడే ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ పుట్టిందన్నమాట. సో కనుక దేవుడు చెప్పిన దానిని చెబుతూ నెక్స్ట్ ఏమంటాడు? వెంటనే అది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ అంటాడు. ఏమంటాం దీన్ని? హెచ్చించుకోవడం అంటాం. సో కనుక యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ సేటన్ హెచ్చించుకుంటాడు. దేనిపైన? దేవుని పైన, దేవుని మాట పైన. కాబట్టి దేవుని గురించి నీకు తెలియాలి, దేవుని యొక్క స్వభావం గురించి నీకు తెలియాలి, తర్వాత దేవుని మాట గురించి కూడా నీకు తెలియాలి. దేవుని స్వభావము తెలియకుండా, దేవుని మాట గురించి తెలియకుండా ఖచ్చితంగా మోసపోతావు. ఒక విషయంలో నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, ఆ విషయంలో సాతాను ఏం చేయలేడు. ఇంకో విషయంలో నువ్వు తెలియలేదనుకోండి, నీకు తెలియని విషయంలో సాతాను ఖచ్చితంగా మోసం చేస్తాడు. పాపక్షమాపణ గురించి నీకు తెలియచ్చు, దేవునికి స్తోత్రం, అక్కడ మోసం చేయలేడు. యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రపరచును. నువ్వు నమ్ముతావు కదా, ఇంకా అక్కడ వాడు మోసం చేయలేడు. అయితే ఆరోగ్య విషయంలో వాడు మోసం చేసేదానికి ఆస్కారం ఉంది. సో ఏ ఏరియాలో దొరికితే ఆ ఏరియాలో వాడు నిన్ను మోసం చేసేదానికి ఆస్కారం ఉంది. నేను మరొక స్క్రిప్చర్ చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికనే 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఏం చేస్తాడంట? సాతాను మోసం చేస్తాడంట. దేర్ ఈజ్ అ డిసీవర్ అవుట్ సైడ్ దేర్. బయట ప్రపంచంలో మోసగాడంటూ ఒకడు ఉన్నాడు. వాడు జనములను, బిలియన్ల కొలది ప్రజలను తన మోసంలో వాడు బంధించి ఉన్నాడు. సో ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, సంఘానికి రాస్తూ, వాడు మనలను కూడా మోసం చేసేదానికి ఆస్కారం ఉంది. దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఎనీ బిలీవర్ కెన్ బి డిసీవ్డ్. ఏ విశ్వాసి అయినా, ఏ సేవకుడైనా మోసపోయేదానికి అవకాశం ఉంది.
నేను అన్నీ తెలుసుకున్నాను, ఇక సాతాను ఏం చేయలేడు అనుకుంటే అది చాలా చాలా రిస్క్తో కూడినటువంటి స్థితి అది. నో, వీ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్. సో ఏంటంట, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సో పాల్ న్యూ సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క తంత్రాలను పౌలు ఎరిగి ఉన్నాడు. పౌలు ఎరిగి ఏమంటున్నాడు, we know the plans and the schemes of the devil. అపవాది ఎలా వస్తాడో, అపవాది ఎలా మోసం చేస్తాడో, అపవాది ఎలా బంధిస్తాడో, అపవాది ఎలా దొంగిలిస్తాడో, అపవాది ఎలా నాశనం చేస్తాడో, అపవాది ఎలా హత్య చేస్తాడో, అపవాది ఎలా పని చేస్తాడో మనకు తెలుసు అంటున్నాడు. కెన్ ఎవ్రీ బిలీవర్ సే దిస్? ప్రతి విశ్వాసి ఇలా చెప్పగలరా? నాకు తెలుసు, సాతాను వాడి యొక్క గేమ్ ప్లాన్ నాకు తెలుసు, వాడి ఆలోచన తెలుసు, వాడి ప్రణాళికలు తెలుసు, వాడి తంత్రాలు నాకు తెలుసు. కొలస్సీ 2:15 ప్రకారం సాతానును యేసు ప్రభు చిత్తుగా ఓడించేశాడు. ఇప్పుడు సాతానుతో కాదు మన పోరాటం, సాతానుతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద డెవిల్, బట్ వీఆర్ ఫైటింగ్ విత్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. వాడి యొక్క కుయుక్తితో, వాడి యొక్క కపటముతో కూడినటువంటి ప్రణాళికలతో పోరాటం. ఇంకా చెప్పాలంటే దేవుని జ్ఞానానికి దయ్యము జ్ఞానానికి మధ్య పోరాటం. మన పోరాటం దయ్యము జ్ఞానముతో, దయ్యంతో కాదు. ఇట్స్ నాట్ అగేన్స్ట్ ద డెవిల్. ఎందుకంటే యేసు ప్రభు ఓడించిన తర్వాత మరలా మనం చేసేది ఏముందండి? వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డెవిల్. దయ్యపు జ్ఞానము. ఆ చెట్టు పండు పేరేమిటండి? ఆ చెట్టు పేరేం పేరు? ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. జ్ఞానం అన్నమాట. మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్టు అదే. సో సాతాను జ్ఞానముతో మనము పోరాడుతున్నాము. ప్రకటన 22లో వ్రాయబడింది, నేను చదువుతాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి. ఏమంటున్నాడు? ఆది సర్పము. ఇంగ్లీష్లో ద ఓల్డ్ సర్పెంట్. ఆది సర్పం అంటే ఏంటి? ఎందుకు ఓల్డ్ సర్పెంట్ అంటున్నాడు? ఎందుకు ఆది సర్పం అంటున్నాడు అంటే, వాడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం చేశాడో ఈ రోజు కూడా అదే చేస్తున్నాడు. వాడు కొత్త ట్రిక్లు ఏమీ లేవు, కొత్త తంత్రాలు ఏమి లేవు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏ తంత్రాలు ఉన్నాయో అవే తంత్రాలు అనమాట. ఈ రోజు వరకు కూడా అవే తంత్రాలు. యేసయ్య 2వ రాకడ వరకు కూడా ఇవే తంత్రాలు. ఓల్డ్ సర్పెంట్, ఓల్డ్ ట్రిక్. Satan questions the integrity of the word of God. దేవుణ్ణి అపార్థం చేసుకునేట్లు చేస్తాడు వాడు. ఒకటి గమనించండి, వాట్ ఐ హ్యావ్ ఐ కెన్ గివ్. నా దగ్గర ఏముందో నేను దాన్ని ఇవ్వగలను, నా దగ్గర లేనిది నేను ఇవ్వలేను. ఓకే, నా దగ్గర ఏముందో నేను ఇవ్వగలను. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 10,000 నేను ఇవ్వగలను. నా దగ్గర అసలు జీరో బ్యాలెన్స్ అనుకోండి, ఏమీ లేదనుకోండి, నేను ఏమి ఇవ్వలేను కదా. ఐ కెనాట్ గివ్ వాట్ ఐ డోంట్ హ్యావ్, బట్ ఐ కెన్ గివ్ వాట్ ఐ హ్యావ్. నౌ ఐ ఎమ్ గివింగ్ ద నాలెడ్జ్. ఈ జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నా, ప్రార్థించి వాక్యం చదివి గొప్ప దైవజనుల యొక్క ప్రసంగాలు విని ఈ జ్ఞానమంతా సంపాదించుకున్న ఈ జ్ఞానాన్ని మీకు పంచిపెడుతున్నా. లాస్ట్ వీక్లో దాదాపు ఒక 24-25 గంటలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను. ప్రతిరోజు 6 గంటలు సంపాదించి లోపల పెట్టుకున్నా. నాకున్న దాన్ని నేను పంచిపెట్టగలుగుతున్నా. గుర్తుపెట్టుకోండి, దేవుడు తనలో ఏముందో అది ఆయన ఇస్తాడు మనకు. హల్లెలూయా. దేవునిలో ఏమేమి ఉన్నాయో, దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో అన్నీ ఇస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, హీ ఈజ్ ద గివర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాధిపతి అంట, గివర్ ఆఫ్ లైఫ్. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హీ గేవ్. హల్లెలూయా, గ్లోరీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక ఆయన ఇచ్చాడు. ప్రేమించాడు గనుక ఇచ్చాడు. అద్వితీయ కుమారుని ఇచ్చేశాడు.
వాట్ ఎవర్ హీ హ్యాస్ హీ గివ్స్. వాట్ ఎవర్ హీ హ్యాస్ హీ గివ్స్. ఆయనకు సంతోషం ఉంది, ఆయనకు ఆనందం ఉంది, ఆయనకు బలం ఉంది. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు బలహీనలు అవుతారా? నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమండి, ఆ నీతి సూర్యుడు వారికి ఉదయిస్తాడంట. ఆయన రెక్కలు వారికి ఆరోగ్యం కలుగజేయను కనుక వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వినట్లు గంతులు వేస్తారంట. వాట్ గాడ్ హ్యాస్ హీ గివ్స్ ఇట్ టు యూ. దేవుడు ఏం కలిగి ఉన్నాడో దాన్ని నీకు ఇస్తాడు, నీవు పొందుకునవచ్చు కదా. ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తాడంట. హీ హ్యాస్ గుడ్నెస్, హీ ఈస్ ఫిల్డ్ విత్ గుడ్నెస్. మోషేతో అన్నాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తా అన్నాడు. ఇర్మియాలో అంటాడు 33లో, మేలు చేయట మానకుండానట్లు నేను మాటిస్తున్నాను అని చెప్పాడు. దట్ మీన్స్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ హీ గివ్స్. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ హీ గివ్స్. గాడ్ ఈస్ ట్రూత్, గాడ్ ఈస్ లైట్, గాడ్ ఈస్ స్ట్రెంగ్త్, గాడ్ ఈస్ పవర్, గాడ్ ఈస్ వైజ్. హీ ఈస్ అవర్ ఫాదర్. ఆయన మనకు తండ్రి. ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో అన్నీ ఆయన ఇచ్చేదానికి ఇష్టపడే దేవుడు. క్రొత్త నిబంధన ప్రకారం ఎఫెసీ 1:3 ప్రకారం ఇచ్చేశాడు. ఇచ్చేశాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసునందు మనకు ఇచ్చేశాడు. ఏ లేదు, హాయిగా వెళ్ళి పైన కూర్చున్నాడు ఆయన సింహాసనం మీద. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్. సేటన్ on the other hand, he also gives. వానికి ఏమున్నాయో వాడిస్తాడు. అర్థమవుతుందా? సాతానుకు ఏమున్నాయో అవి ఇస్తాడు. పేతురు యోహానులు ఏమన్నారు? శృంగారమును దేవాలయం వద్ద ఆ కుంటివానితో, వాట్ వీ హ్యావ్ వీ గివ్ ఇట్ అంటూ యూ. మేము ఏం కలిగి ఉన్నామో, మా దగ్గర ఏముందో అదే మీకు ఇస్తాం లే అన్నారు. ద సేమ్ వే సాతాను కూడా వాడికి మన చెవులు ఇస్తే, వాడికి మన మనసు ఇస్తే, వానికి మన మనసులో వాని ఆలోచనలకు బాడుగకు ఇస్తే వాడు ఇస్తాడు. ఏమిస్తాడు? వాడు ఏమిస్తాడు? వానికి ఉన్నవి ఇస్తాడు. ఏమున్నాయి వానికి? వానిలో ఉండేదంతా కోపము, అసూయ, మోహము, ఈర్ష్య, ద్వేషము, ఆందోళన, అన్నిటికంటే మించి భయము. భయము. ఎందుకు భయము? సేటన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఎందుకో తెలుసా? ఇప్పుడు చదివాం కదా, ఒక రోజు రాబోతుంది వానిని ఇక యుగ యుగములు దేవుడు నరకంలో వాడిని కాల్చివేయబోతున్నాడు. అది వానికి తెలుసు. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు భయపడతారు. దయ్యం పట్టిన వాళ్ళు భయపడతారు. పరిశుద్ధాత్మ పట్టిన వాళ్ళు నవ్వుతారు. ఏంది ఇది నవ్వడము, ఇదేంది పిచ్చోళ్ళలాగా అంటారు. అరే, కామన్ సెన్స్ ఉండదు చాలామందికి. కామన్ సెన్స్ ఉండదు. అలాంటప్పుడు వీళ్ళు ఇదే బోధకులు చెప్పాలన్నమాట. దయ్యం పట్టినప్పుడు ఎందుకు భయపడతారా బాబు అని అడగాలి. దయ్యం పట్టినప్పుడు భయపడతారు. ఎందుకు తెలుసా? డెవిల్ ఆల్సో గివ్ వాట్ హీ హ్యాస్. వాడికి ఏముందో అది ఇస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు అత్యానంద భరితులం అవుతాం. ఎందుకు? పరిశుద్ధాత్మ ఏమి కలిగి ఉన్నాడో దాన్ని మనకిస్తాడు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో సాతాను ఆలోచనలు నీ మనసులో ప్రత్యక్షమైన వెంటనే నీకు టెన్షన్ మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూషన్, అనుమానము, ఆందోళన, గలిబిలి నీ మనసులో అయ్యాయి అంటే గుర్తుపెట్టుకోండి, సాతాను. సాతాను. అనుమానము, గలిబిలి. సాతాను హవ్వను మాయ చేసేసాడు, అనుమానం పెట్టేశాడు. సగం సత్యము సగం అబద్ధం చెప్పి అనుమానం పెట్టేసి గలిబిలికి గురి చేసేసి వాడు అనుకున్నది వాడు చేసుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విషయాన్నైనా ఎక్కువ ఆలోచించారంటే అది అబద్ధమైనా మీకు నిజం అనిపిస్తుంది. ఏదైనా మీరు ఎక్కువ ఆలోచించారంటే, మరలా చెప్తున్నాను, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్టేట్మెంట్స్. జీవితంలో మనం నేర్చుకొని పాటించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇఫ్ యు హియర్ ఎనీథింగ్ ఫర్ లాంగ్ టైమ్,
ఆర్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఫర్ లాంగ్ టైం, అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, అది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎక్కువ సేపు ఆలోచించావంటే, ఎక్కువ విన్నావంటే, అది అబద్ధమైనా నీకు నిజం అనిపిస్తుంది, సత్యము అనిపిస్తుంది. హవ్వది అదే ప్రాబ్లం. ఓల్డ్ సర్పెంట్, అప్పుడు వాడిన పద్ధతే ఇప్పుడు కూడా వాడతాడు. సో కనుక మన చెవులను, మన మనసును మనము అపవాదికి ఇవ్వకూడదు. ఇచ్చామంటే దొరికిపోతాం. ఇచ్చామంటే వానికి అనుమతి ఇచ్చినట్టే. ఇచ్చాము అంటే వాడికి పర్మిషన్ ఇచ్చినట్లే. వాడికి పర్మిషన్ ఇచ్చామంటే ఇంకేంటండి? యేసయ్య చెప్పాడు కదా, దురాత్మ, అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతి లేక, ఎందుకు దయ్యం పడితే రెస్ట్లెస్గా ఉంటుందండి. కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, చాలా ఆందోళన ఉంటుంది దయ్యం పడితే. దయ్యం పని చేస్తుంటే, అవును విశ్వాసులు కూడా పనిచేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ అప్రెషన్ వేరు, పొసెషన్ వేరు. పొసెషన్ ఇంపాసిబుల్, ఎందుకంటే విశ్వాసుల హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక అపవాది ఆత్మను తాకలేడు. ఎంతసేపున మనసులో మనం చోటిస్తే, అది కూడా చెప్తున్నాను చూడండి, మనసులో మనం చోటిస్తే, వాని ఆలోచనలకు అనుమతిస్తే మనసులోనికి వచ్చి మనసును పట్టుకుంటాడు, దేహాన్ని పట్టుకుంటాడు, ఆత్మనైతే వాడు పట్టుకోలేడు. సో చాలా గలిబిలి, చాలా ఆందోళన, చాలా భయానికి వాడు గురి చేస్తాడు. ఎందుకంటే వాడికున్న వ్యవే కాబట్టి అవే ఇస్తాడు. సమాధానం అంటే ఏంటో తెలియదు, నెమ్మది అంటే ఏంటో తెలియదు వాడికి. ఒత్తిడి వాడే తీసుకొని వచ్చేది. దేవుడు ఎప్పుడు కూడా ఒత్తిడి చేయడం. వాడికున్నవన్నీ అవే. విశ్రాంతి లేక అంట అపవాది ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, బికాస్ Satan becomes restless, demons become restless if the demon doesn't express himself. ఇంకా మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఉదాహరణకు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఓ వాదం జరిగిందనుకోండి, ఓ గలాట జరిగిందనుకోండి, మనలో చాలా ఒత్తిడి వస్తుంది. ఎంత ఒత్తిడి అంటే, ఒక మాట అనాలి అంతే. ఆ మాట అనాలి. ఆ మాట అనంత వరకు లోపల విశ్రాంతి ఉండదు. నన్ను అంత మాట అన్నావా నువ్వు, నన్ను అంత మాట అంటాడా, నన్ను అంత మాట అంటుందా అని చెప్పి మా మెడికల్ కాలేజ్లో మా బ్యాచ్లో ఒక అమ్మాయి ఉండేది. చాలా సన్నగా ఉండేది అనమాట. చాలా సన్నగా ఉండేది. వెరీ 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 స్కిన్ అండ్ బోన్స్ అనమాట. చాలా చక్కగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. వాళ్ళు ఇద్దరు, ఆ అమ్మాయి యొక్క ఇద్దరు అంటే లైక్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా డాక్టర్సే, స్పెషలిస్ట్ డాక్టర్స్. కర్నూలు మెడికల్ కాలేజ్లో చేస్తున్నారు. మాకు చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నాకు. సో మేమంతా ఒక ఫ్యామిలీ లాగా మేము ఉండేవాళ్ళం అనమాట. మా బ్యాచ్లో ఒక 11 మంది మేము ఉండేవాళ్ళం. వారిలో ఈ అమ్మాయి ఒకరు అనమాట. మేము మెడిసిన్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్స్ చేస్తూ ఉన్నాం. హౌస్ సర్జన్ చేస్తుంటే ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రొఫెసర్ ఈ అమ్మాయిని బాగా ఒక రకంగా టార్చర్ చేస్తున్నాడు అనమాట. బాగా ఏడిపిస్తున్నాడు. కామెంట్ అంటే నిష్కారణంగా చేస్తూ ఉన్నాడు కొన్ని. సో కాబట్టి ఈ అమ్మాయికి బాగా విని ఇంకా వేసరిపోయింది. ఇంకొక రోజు పూర్తిగా ఫుల్ రెస్ట్లెస్గా ఉందన్నమాట. ఏమిటంటే ఈరోజు ఏంటో తెలుసుకుంటాను నేను సంగతి. ప్రొఫెసర్ అయితేనేంటి, ఎవడైతేనేంటి నేను తెలుసుకుంటాను. మా డాడీ ప్రొఫెసర్, మా మమ్మీ ప్రొఫెసర్, ఒక ప్రొఫెషనల్గా వాళ్ళ యొక్క కుమార్తె ఉండి కూడా చూడకుండా నన్ను ఇలా మాట్లాడతాడైనా, నేను తెలుసుకుంటా, ఏదో ఒక విషయం తెలుసుకుంటానని చెప్పి, అంటే ఫుల్ రెస్ట్లెస్గా ఉందన్నమాట. ఇప్పుడు ఆ రెస్ట్లెస్నెస్ అదంతా పోవాలి, ఆ భారం అంతా దిగిపోవాలంటే ఏం చేయాలి? పోయి కక్కేసేయాలన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి కక్కేసేయాలి. ఇది చాలా ఫ్యామిలీస్లో జరుగుతుంటుంది. ఆ మాటలు మాట్లాడేంత వరకు, ఆ ఆవేశం అంతా కక్కేంత వరకు లోపల మనకు ఫ్రీడమ్ ఉండదన్నమాట. కక్కిన తర్వాత అమ్మాయి అంటాం. వెళ్ళింది ఆ రోజు ఆయనకు సినిమా చూపించిందండి. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది, చిన్న పెద్ద చూడకుండా. భలే తిట్టొచ్చేసింది. మినిమం మేనర్స్ లేదా, నేను ఎవరు అనుకుంటున్నారు? ఏదన్నా తప్పు ఉంటే నాకు చెప్పండి, తప్పు లేకపోతే ఎట్లా చెప్తారని బాగానే వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి అమ్మయ్య అడిగే పోయింది, భారం అంతా తగ్గిపోయింది, తిట్టాల్సినవన్నీ తిట్టినానని చెప్పింది. చాలా ఫ్యామిలీస్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే మనకి ఏదన్నా అనుకో, అది చెయ్యాలి, చూడాలి, పలకాలి,
తిట్టాలి, తిట్టాలి, కొట్టాలి. కొడితేనే అమ్మయ్యా అప్పుడు విశ్రాంతి, తిడితే అప్పుడు విశ్రాంతి, ఒక మాట అంటే అప్పుడు విశ్రాంతి. మెసేజ్ ఒక తిట్టు పంపిస్తే, కొంతమంది అట్లే కదా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, కామెంట్లు పెడుతుంటారు. కామెంట్ పెట్టేంత వరకు వాళ్ళకు ఉండదు, వాళ్ళకి చేతులు ఉండవు అన్నమాట. కామెంట్ పెడితే అప్పుడు వాళ్ళకి ప్రశాంతత అన్నమాట. అట్లే సాతాను ఎప్పుడు కూడా దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడు. వాడు మనిషికి పడితేనే, అంటే మనిషి వానికి సహకరిస్తేనే భూమి మీద వాడు ఏమైనా చేయగలడు. వాని కార్యాలు ఏమి చేసుకోవాలన్నా కూడా వానికి మనిషి సహకరించాలి. వినే మనిషి ఒకడు కావాలి, అంగీకరించే మనిషి ఒకడు కావాలి, వానికి సహకరించే మనిషి ఒకడు కావాలి. ఆ మనిషి లేడు అనుకోండి, వానికి రెస్ట్ ఉండదు. అందుకే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత విశ్రాంతి లేక నీరు లేని చోట్ల తిరుగుచూ, నేను ఎక్కడ నుంచి తిరిగి వచ్చానో మళ్ళీ నేను అక్కడికే వెళ్తాను, చూద్దాం, అక్కడ బాగా విశ్రాంతిగా ఉండా. ఆ మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి ద్వారా నా చిత్తాన్నంతా నెరవేర్చుకున్నా. ఏమి చూడాలంటే అవి చూసా, ఏమి వినాలంటే అవి విన్నా, ఏమి చేయాలో అవి చేశా, ఏవి మాట్లాడాలో అవి మాట్లాడా, నా ఇష్టాలన్నీ తెచ్చుకుంటా ఉన్నా. బాగా ఉండే అక్కడ. ఎవరో వచ్చి నన్ను తరిమినప్పటి నుంచి నాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఆ ఇంటికి మరలా వస్తాడంట అపవాది. వచ్చి చూస్తే ఆ ఇల్లు ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉండడం చూసి ఇక మరింత చెడ్డవాడు మరొక 7 దయ్యాలను తీసుకుని వచ్చేసి ఖాళీగా ఉంది అంటే అర్థం ఏమిటంటే, మనకు ఇక్కడ వ్యతిరేకత లేదు, మనల్ని అడ్డగించే జ్ఞానం ఇక్కడ లేదు. మనం ఏమి చెప్పినా నమ్మే దద్దమ్మలు ఉన్నారు. మనం ఏమి చెప్పినా అంగీకరించే ఇల్లు ఇది, మనం ఏం చెప్పినా అంగీకరించే చర్చ్ ఇది, మనం ఏం చెప్పినా అంగీకరించే కుటుంబం ఇది, మనం ఏం చెప్పినా అంగీకరించే సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు వెళ్ళు. కాబట్టి నువ్వు ఏమైనా చెప్పు, వాళ్ళు అంగీకరించేస్తారు, దొరికేస్తారు మనకు. కమ్ అని చెప్పేసి మరిన్ని చెడ్డ దయ్యాలను తీసుకొని ఆ ఇంట్లోనికి వచ్చేసి సంసారం చేస్తాయంట. అప్పుడు ఆ మనిషి స్థితి, కడపటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. ఖాళీ అంటే ఎక్కడ? ఈ దయ్యము జ్ఞానాన్ని అడ్డుకునే జ్ఞానము లేనటువంటి స్థితి అన్నమాట. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒక వ్యక్తిని ఒక దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా వచ్చేదానికి అన్ని రకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కౌంటింగ్ మిషన్ ఎంతమంది చూశారు? డబ్బులు కౌంట్ చేసే మిషన్, కౌంటింగ్ మిషన్ ఎంతమంది చూస్తారు? ఓకే, కౌంటింగ్ మిషన్ ఉంటుంది. డబ్బులు చాలా ఫాస్ట్గా మనము చేతులతో కౌంట్ చేయాలంటే, ఎక్కువ డబ్బులు చేతులతో కౌంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలా ఫాస్ట్గా కౌంటింగ్ మిషన్ డబ్బులు కౌంట్ చేస్తాయి. ఆ కౌంటింగ్ మిషన్ 2 పనులు చేస్తాయి. ఏంటి? మొదటిది ఎంత డబ్బులు, ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్క పెడుతుంది ఒకటి. రెండవది దొంగ నోట్ ఏదైనా ఉన్నా కూడా లెక్క పెడుతుంది. అది ఫేక్ నోట్ అంటాం. అసలు కొన్ని మిషన్స్ ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే, కనీసం ఫోల్డ్ పడినా కూడా, ఒక నోట్ కొంచెం మడత పడినా కూడా ఫేక్ నోట్ అని వచ్చేస్తుంది అన్నమాట. అది ఫేక్ నోటును గుర్తిస్తుంది. ఫేక్ నోటు గుర్తించేదానికి ఏం తయారు చేస్తారు? మన వినోద్ బ్రదర్ చెప్పాలి. కౌంటింగ్ మిషన్లో ఫీడ్ చేసేస్తారనమాట. ఒరిజినల్ నోటు ఎలా ఉంటుంది, పిన్ టు పిన్ ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుందని లోపల ఫీడ్ చేసేస్తారు. ఆ మిషన్లో సాఫ్ట్వేర్ ఎక్కిచ్చేస్తారు. కొంచెం ఒక్క చుక్క తేడా వచ్చినా కూడా ఇట్లే ఫేక్ నోట్ను పసిగట్టేస్తుంది. పసిగట్టకుంటే ఆ నోట్లలో దొంగ నోటు కూడా వచ్చేస్తుంది. You should be like a counting machine. You should be like a counting machine. You should know what God said about you. దేవుని మాట ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే దేవుని మాట తెలుసుకున్నాను అనుకోండి, నేను ఒక అబద్ధానికి నిర్వచనం చెప్తాను. నేను అబద్ధానికి నిర్వచనం. వాట్ ఈస్ అ లై? అకార్డింగ్ టు ద బైబిల్, వాట్ ఈస్ అ లై? According to the Bible, what is a lie?
అకార్డింగ్ టు ద బైబిల్ వాట్ ఇస్ ద లై? ఎనీథింగ్ దట్ గాడ్ డిడ్ నాట్ సే. దేవుడు చెప్పనిది ఏదైనా సరే అది అబద్ధం. దేవుడు చెప్పనిది ఏదైనా సరే అది అబద్ధం. కాబట్టి అబద్ధమో నిజమో తెలుసుకోవాలంటే ఎట్లా? దేవుడు చెప్పింది తెలుసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సత్యం అంటే వాక్యం. వాక్యమును చదవడంలో నిలిచి ఉండు, వాక్యమును అధ్యయనం చేయడంలో నిలిచి ఉండు. ఈ ప్రసంగాలు వింటూ 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 ఉంటే ఏమవుతుంది తెలుసా? అపవాది ఒకవేళ నీకు తెలియకుండా ఏవైనా వాడి ఆలోచనలను నీ మనసులో నాటి ఉంటే వాటిని అన్నిటిని కూడా ఈ యొక్క వాక్యము, ఈ సత్య వాక్యము వాటన్నిటి కూడా పెళ్ళగిస్తుంది. దుర్గాలను కూల్చేది దేవుని యొక్క వాక్యం. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యము బలమైన కార్యాలు మన మనసులో జరిగిస్తూ ఉంటుందండి. కొంతకాలం మనం ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, కొంతకాలం మనం విన్నామనుకోండి, క్రమంగా అద్భుతమైనటువంటి కార్యాలను మన జీవితాల్లో మనము చూస్తాం. సో వీ నీడ్ టు నో వాట్ గాడ్ సెడ్ అబౌట్ ఎనీథింగ్. ఒక దైవజనులు ఉంది, ఆమె ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. ఆమె టీనేజ్లోనే 17 సంవత్సరాలు అలా ఉంటాయన్నమాట. 15 సంవత్సరాల వయసులో ఆమెకు చాలా డిప్రెషన్ వచ్చిందంట. డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మామూలుగా కృంగుదల అది వేరండి, నిరాశ నిస్పృహ వేరు, డిప్రెషన్ వేరు. డిప్రెషన్ వచ్చిన వారు ఎవరితో కలవరు, ఒంటరిగా ఉండాలని ఇష్టపడతారు, చీకట్లో ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు సూర్యుని చూడాలని ఇష్టపడరు, ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, మూలన ఉంటారు, ఎవరితో మాట్లాడరు, ఎవరికి రెస్పాన్స్ ఎవరు, మాట్లాడడానికి ఇష్టపడరు, ఎప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటుంటారు. ఈవిడ టీనేజ్లోనే, ఎంత చిన్న వయసులోనే, ఏం భారాలు ఉంటాయండి అంత చిన్న వయసులో? టీనేజ్లో ఏం భారాలు ఉండవు కదా. డిప్రెషన్ వచ్చింది. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉందంట. వాళ్ళ కుటుంబంలో చాలామంది ఆ డిప్రెషన్తో చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారంట. చనిపోయారు. ఇంకా అది నడుస్తుందన్నమాట ఆ ఫ్యామిలీలో. ఆ బ్లడ్ లైన్లో డిప్రెషన్ రావడము, ఆత్మహత్య చేసుకోవడము, చచ్చిపోవడం. డిప్రెషన్ ఎవరికైనా వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతాడు, మనోడు బకెట్ తన్నేస్తాడు. అలా సో మెనీ డెత్స్ హ్యాపెండ్ ఇన్ దట్ ఫ్యామిలీ. సో ఈ చిన్న అమ్మాయి కూడా అదే ప్రాబ్లం వచ్చిందంట. అదే ప్రాబ్లం వచ్చి కొంచెం దేవుడు అంటే కొంచెం భయం ఉండి అడుగుతుందండి, దేవా నాకు ఎలా చనిపోవాలో తెలియడం లేదు, ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ టు డై. చచ్చిపోయేదానికి నాకు సాయం చేయ ప్రభువా, నేను దగ్గరకు వచ్చేస్తాను, నా వల్ల కావడంలా ఈ ఒత్తిడి, ఈ ఒంటరితనము, ఈ బాధను నేను భరించలేకుండా ఉన్నాను, నాకు సహాయం చేయండి ప్రభు అని మొరపెడతా ఉంటే సడన్గా దేవుని యొక్క వాక్యం కనపడిందంటండి. ఆమె అయితే ప్రోగ్రామ్ అయిపోయింది. ఆమెకు ఒక అభిప్రాయం సెట్ అయిపోయింది. ఏంటో తెలుసా? ఇంట్లో అందరు చచ్చిపోతున్నారు, ఇంకా నేను కూడా చచ్చిపోబోతున్నాను. సాతాను అలా కట్టేశాడు, దుర్గాలను కట్టేశాడు, అలా ఆలోచించేటట్లు చేశాడు, అలా మాట్లాడేటట్లు చేశాడు, అలా అప్పటికే చాలామందిని చంపేశాడు వాడు. ఈవిడను కూడా చంపాలనుకున్నాడు. కాబట్టి వాడి అబద్ధాలు ఈమె కూడా నమ్మింది. కానీ ఆమె చేసిన పని ఏమిటంటే దేవునికి మొరపెట్టింది. దేవునికి మొరపెడితే దేవుడు ఒక వాక్యాన్ని చూపించి ఆ వాక్యం ద్వారా మాట్లాడంట. ఏమన్నాడంటే, నేను జీవించుచున్నాను గనుక నీవు కూడా బ్రతకాలి అన్నాడంట. హల్లెలూయా. యూ విల్ లివ్ బికాజ్ ఐ యామ్ అలైవ్. నేను సజీవంగా ఉన్నాను, నేను సజీవుడను గనుక నీవు చావకూడదు, నీవు బ్రతకాలని ఒక్క మాట అంటండి. ఒక్క మాట అంతే, ఒక్క మాట. 17 సంవత్సరాలుగా కట్టబడినటువంటి దుర్గాలన్నీ కూడా ఆ ఒక్క మాట కూల్చేసింది. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం, వెంటనే మరుసటి వారంలోనే ఒక సంఘానికి వెళ్ళి బాప్తిసం తీసుకోవడం, దేవుని యొక్క రాజ్యంలో తన జీవితాన్ని కట్టుకుంటూ ఈనాడు చాలామంది, కొన్ని లక్షల మందికి దీవెనకరంగా ఉండి సేవ చేస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను వాడు అబద్ధాలను మన మనసులో నాటుతాడు, కానీ దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైంది. దేవుని దగ్గరికి వస్తే దేవుడు సత్యాన్ని చూపిస్తాడు. ఏది ఒరిజినలో ఏది ఫేకో తెలుసుకోకపోతే మోసపోతాం.
ఈనాడు చాలామంది ఏది ఒరిజినల్ ఆలోచన, ఏది ఫేక్ ఆలోచన గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఏది నిజమైనటువంటి ఆలోచన, యథార్థమైనటువంటి ఆలోచన, ఏది నకిలీ ఆలోచన, ఆ రెండు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. దాట్స్ వై గాడ్ ఈస్ క్రయింగ్. అందుకే దేవుడు అరుస్తున్నాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి ఉన్నారు, జ్ఞానము లేక నాశనమైపోతున్నారు, జ్ఞానము లేక మరణిస్తున్నారు. ఎందుకు? దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నోట్ అండ్ ద ఫేక్ నోట్, ఒరిజినల్ థాట్ అండ్ ద ఫేక్ థాట్, డివైన్ థాట్ అండ్ ద డిమానిక్ థాట్. దేవుని జ్ఞానము దయ్యపు జ్ఞానానికి మధ్య తేడా గుర్తించలేనప్పుడు సులభంగా మోసపోతాం. దేవుడు మనకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సును సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.